జాతీయ స్థాయిలో జనసేన పార్టీకి గుర్తింపు రావడంలో జన సైనికుల కృషి మరువలేనిదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ కార్డులను జనసేన క్రియాశీల వాలంటీర్లకు జన సైనికులకు ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి సుమారుగా 28,000 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని, వీటిలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కరెడ్ల గోవింద్ 1249 సభ్యత్వాలు చేసి మొదటి స్థానంలోనూ, తాటికైల వీరబాబు 1087 సభ్యత్వాలు చేసి రెండో స్థానంలో, ముద్రగడ రమేష్ మూడో స్థానంలో, నల్లె ప్రసన్న నాలుగో స్థానంలోనూ నిలిచారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జన సైనికులే జనసేన పార్టీని ముందుండి నడిపించారని, జాతీయ పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, జనసేన పార్టీ నాయకులు మాదారపు తాతాసి, క్రియాశీల వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీరు చేసినటువంటి సభ్యత్వాలన్నీ కూడా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఆన్లైన్ అంటే టెక్నాలజీ స్పీడ్ అయ్యి కొద్ది మనం ఆ టెక్నాలజీని జనసేన పార్టీ బాగా వినియోగించుకుంటుంది. దాంట్లో వెంటనే మీకు ఆన్లైన్లో మీ సభ్యత్వాలు మీరు చేసినట్టు సభ్యత్వాలు ఎంఎంటీ వచ్చాయి. అంటే ఇందులో సగం మంది పాత సభ్యులకి సభ్యత్వాలు ఎట్లాగా ఉన్నాయి, కానీ మిగిలిన మళ్ళా సభ్యత్వాలు చేసాం కాబట్టి వాళ్ళకి కూడా ఫ్రెష్గానే ఇస్తా ఉన్నారు. మన పూర్వం ఇక్కడ 2 రోజులు 3 రోజులు పట్టింది ఏరుకుని ఇదంతా కూడా వాళ్ళే ఇచ్చేసి 11 నెలల తర్వాత 10 నెలల తర్వాత తెచ్చి వాళ్ళే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇందులో ఏంటంటే మనం ఇందులో తీసుకోవాల్సింది మనకు ప్రధానంగా మన నాయకుడు మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు వెనకాల మనం ఎలా నిలబడుతున్నాం. ఇందులో నాయకుడు పాత్ర ఎంత ఉంటుంది, మన పాత్ర కూడా మీ అందరి పాత్ర లేదే నేను కానీ నాయకుడు కానీ మా పాత్రలు ఏమి ఉండవు. ఖచ్చితంగా మీ అందరి పాత్రలో అనువనువులు అవసరం. పార్టీని ఇంత దాకా తీసుకొచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకంగా క్రియా వాలంటీర్ల గురించి ఆయన మీటింగ్ కూడా పెడతానని చెప్పారు. మొన్న ఒకసారి మీటింగ్ పెట్టారు కూడా, ఒకరోజు వెళ్ళారు కదా మీరు క్రియా వాలంటీర్ నుంచి. అంటే ఇందులో పార్టీ నిర్మాణంలో గత 5 సంవత్సరాలుగా క్రియా వాలంటీర్లు కీలకమైన పాత్ర అవుతూ వస్తూ ఉంది. అది ముఖ్యంగా మన కాకినాడ రూరల్ లాంటి కాన్స్టిట్యున్సీల్లో మరి ముఖ్యంగా క్రియా వాలంటీర్లు అది చాలా ప్రముఖ పాత్ర కనపడుతుంది. అంటే మనకి తెలియకుండానే మనం చేసిన 28,000 సభ్యత్వాలు అవి 3 రెట్లు ఓట్లు 4 రెట్లు ఓట్ల రూపంలో మారుతూ ఉన్నాయి. అవి సభ్యత్వాలే కదా అని చెప్పి తేలిగ్గా తీసుకోకుండా మనం ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగే గత 3-4 సంవత్సరాలుగా మనం క్రియాశీలక సభ్యులు అందరితోటి కలిసి మనం వనభోజనాలు పెట్టుకుంటూ ఉంటున్నాం. అందరూ కలిసి ఒక పండగ కింద ఉత్సవం చేసుకుంటూ ఉంటున్నాం. అది ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు ఒక్కసారి మన నాయకుడు ఇచ్చినటువంటి సందేశం ఒక్కసారి, ఎందుకంటే ఆయన 20 సంవత్సరాలకి అలా క్రమంగా ప్లాన్ చేసుకున్నటువంటి పార్టీ 10 సంవత్సరాలకే దేవుడి అనుగ్రహం, ఆయన కష్టం, మీ కష్టం, అందరి కష్టం వల్ల ఈవేళ మనం ప్రభుత్వంలోకి రాగలిగాం. ప్రభుత్వంలో మన మాట చలామణి అవుతూ ఉన్నది. ఈవేళ మనం పవన్ కళ్యాణ్ గారు ఆ వేళ ఎలక్షన్ నాటి పవన్ కళ్యాణ్ కన్నా ఈవేళ పవన్ కళ్యాణ్ 10 రెట్లు కాదు 100 రెట్లు పెరిగాడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే నేను కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ కూడా పెరిగితేనే మనం అనుకున్న రిజల్ట్స్ సాధించగలుగుతాం. మళ్ళీ ఎప్పటికి లేకపోతే ఎప్పటికీ అక్కడే ఉండిపోవటం. పార్టీ పెరగాలంటే మీరంతా పెరగాల. మనలో మొన్న కారులో వస్తా అనుకున్నాం, మనోహర్ గారు, నేను, 2-3 సుధీర్ గారు, బాబు గారు, ఏదో పాత్ర, ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్, సొసైటీ ప్రెసిడెంట్, నీటి సంఘం ప్రెసిడెంట్ అనో, మార్కెట్ కమిటీ, మనకంటూ కొన్ని పదవులు మనం వచ్చాం. చాలా అసలు
అద్భుతం జరిగిందా ఏంటి, ఇది ఇంతలా ఇంత తొందరగా వస్తామని అనుకున్నావా లేదా అని చెప్పి బేరీ చేసుకున్నాం. ప్రయాణం చేస్తా, కారులో ప్రయాణం చేసుకుంటా. ఎందుకంటే తిరిగిన స్మృతులు అలాంటివి. ఎన్నో కష్టాలు పడ్డాం, మనం అందరూ కలిసి తిరిగాం, ఇవాళ తెచ్చాం. నేను చెప్పేది ఏంటంటే అందరికీ అవకాశం అన్నది నాకు 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు కాకినాడ మెక్లరిన్ గ్రౌండ్స్ లో కాకినాడ శాంతి ప్రార్థన మహోత్సవాలు. లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరగనున్న మహోత్సవాలు ఆశీర్వాదకరంగా జరగాలన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు. జాతీయ స్థాయిలో జనసేన పార్టీకి గుర్తింపు రావడంలో జన సైనికుల కృషి మరువలేనిది. జనసేన సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. సాక్షి ఎడిటర్ నివాసంలో పోలీసుల తనిఖీని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కాకినాడలో జర్నలిస్టుల ఆందోళన. ఏ ప్రభుత్వమైనా సరే పత్రికలపై, టీవీ ఛానల్స్ పై పక్షపాత ధోరణి మానుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.